ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్ కి బాగా సన్నిహితుడు. లాస్ట్ ఎలక్షన్స్ లో అతనే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన విధాన నిర్ణేత. నవరత్నాలు డిజైన్ చేసింది కూడా అదే. అట్లాంటి నవరత్నాలే తప్పని, అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరగట్లేదని, ఏదైతే పోర్టులు, హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ వస్తున్నా కూడా తెలియకుండా ఆయన మాట్లాడా అంటే అదేం కాదు. అంతా తెలిసినే జగన్ మీద ద్వేషం పెరిగింది. ఇది విశ్వసనీయంగా అందుతున్నటువంటి ధృవీకరించబడని సమాచారం. ఏంటయ్యా అంటే ప్రశాంత్ కిషోర్ కి ఐపాక్ లో, అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు పెట్టేసుకున్నారు కదా, దాంట్లో ఒక 20% దాకా రాయల్టీ తనకి ఇవ్వాల్సి ఉంటుందట. అటు ముగ్గురు 3 వైపులు అయిపోయి ఉన్నారు కదా. అయితే మొదట్లో అలాగ బాధ్యతగా ఉన్న క్రమంగా అది దూరం అయింది. అయినప్పుడు వీళ్ళు ఐపాక్ కి డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి కదా, అది ఎవరి ద్వారా? పార్టీ ద్వారా వస్తున్నాయి. జగన్ ని కలిసి లేదా జగన్ తో కమ్యూనికేట్ చేసి ఆ డబ్బులు ఆపేసి తనకి 20% వచ్చేలా చూడమన్నారు, లేదా పంచాయతీ చేయమన్నారు. జగన్ కేమో ప్రశాంత్ కిషోర్ తో కాదు ఇక్కడ పని, ఋషి టీమ్ తో నడుస్తుంది. అది మీ ఇంటర్నల్ మ్యాటర్, మీకు మధ్యన ఉన్నటువంటి లీగల్ టెర్మినాలజీ ఇష్యూస్, దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. నాకెవరు సర్వీస్ అందిస్తారు, నేను వాళ్ళకి ఇచ్చేటటువంటి అమౌంట్ పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది, దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పారని, అప్పటి నుంచి జగన్ మీద కోపం పెట్టుకున్నారని, అది తెలిసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారన్నటువంటి మాట ఇప్పుడు వినబడుతుంది. అయితే డబ్బులేమి ఆయన ఇప్పించరు. కాకపోతే అతను దిగిపోతే గనక, అంటే జగన్ దిగిపోతే అప్పుడు పీకే టీం కి పీకే మళ్ళీ ఇంకొక టీం. ఎందుకంటే ఆయన ఇది అవాయిడ్ చేసేసిన దగ్గర నుంచి శాంతం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాబిన్ శర్మ టీం తెలుగుదేశానికి పనిచేస్తుంది, ఇప్పుడు పీకే టీము, ఇదే ఋషి టీము ఇటు వీళ్ళకి పనిచేస్తుంది. వీటన్నిటి మధ్యన ఇక రేపు పొద్దున మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చక్రం తిప్పేటటువంటి అవకాశం. అంటే తను ఏదో అక్కడ బీహార్ ఎలక్షన్స్ చూసుకుందాం, తను అక్కడ అధ్యక్షుడు అవుదాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పక్కన పెట్టేశారు. దాంతో ఇప్పుడు మేజర్ ఇన్కమ్ సోర్స్ పోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేసుకోవాలి అంటే గనక ఇది ఒక వెసులుబాటు అనుకుని, అందుకనే ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అందరికీ అన్నటువంటి మాట చెప్తున్నారు.